బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ డైరీస్. సో ఈరోజు అయితే మంచి మంచి వెయిట్ గెయిన్ రెసిపీస్తో అయితే మీ ముందుకు వచ్చారనమాట. సో ఇవి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ బేబీస్ కూడా వెయిట్ గెయిన్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ మన రెసిపీ వచ్చేసి నేనైతే ఒక చపాతీ తీసుకున్నాను. సో అదైతే మంచిగా పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్ వేసుకొని అయితే కొద్దిసేపు ఒక 10 minutes అలా అయితే వదిలేయాలి. తర్వాత స్పూన్తో అయితే మనం స్మూత్గా స్మాష్ అయితే చేసుకోవాలి. మంచిగా ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు అయితే స్మాష్ చేసుకోవాలి. చూడండి టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో. సో చపాతీ కూడా బేబీస్కి వెయిట్ గెయిన్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే పెట్టొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేనైతే మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ మ్యాంగో అయితే సరిపోతుంది. అది మంచిగా స్లైసెస్లా కట్ చేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందైతే ఏదైతే చపాతీ తీసుకున్నామో దాంట్లో అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే 1.5 cup వరకు అయితే మిల్క్ అయితే హాట్ మిల్క్ తీసుకుంటున్నాను. సో కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మ్యాంగోస్ కూడా బేబీస్ వెయిట్ గెయిన్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో మ్యాంగో సీజన్ కాబట్టి కంపల్సరీ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. బేబీస్కి అయితే చాలా నచ్చుతుంది అనమాట. సో మన సెకండ్ రెసిపీ వచ్చేసి నేనైతే సాబుదానా అయితే తీసుకున్నాను. 2 tablespoons అయితే సరిపోతుంది. సో ముద్దిగా కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ప్యాన్ తీసుకొని 1.5 cup వరకు అయితే నేనైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కౌ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఐదర్ బఫెలో మిల్క్ అయినా. సో ముందు మనం నానబెట్టుకున్న సాబుదానాన్ని అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకొని ఒక 3 to 4 minutes అయితే బాయిల్ అయితే చేసుకోవాలన్నమాట. సో సాబుదానా అనేది మంచిగా బాయిల్ అయితే అవుతుంది. సో స్వీట్నెస్ కోసం అయితే నేనైతే డేట్స్ తీసుకున్నాను. ఒక 3-4 అయితే సరిపోతుంది. సీడ్స్ తీసుకొని అయితే చేసుకోవాలి. సో ఇది కూడా ఒక 5 to 6 minutes ఆయిల్ చేస్తే మంచిగా మిక్స్ అయితే అయిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఎలా వచ్చింది. సో సాబుదానా అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే మంచిగా బాయిల్ అయినట్టు అనమాట. సో నేనైతే ఈరోజు బేబీస్కి స్ట్రాబెర్రీస్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో స్ట్రాబెర్రీస్తో పాటు బనానా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో బనానా అనేది వెయిట్ గెయిన్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మంచిగా స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట. సో బేబీస్కి పుల్లగా తీయగా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇదైతే మంచిగా కూల్ అయితే అయిపోవాలి. కూల్ అయ్యాక మనము ముందే ఏదైతే తీసుకున్నామో బనానా అండ్ స్ట్రాబెర్రీ మిక్స్ని దీంట్లో అయితే మిక్స్ చేసుకొని బేబీస్కి సర్వ్ చేయడమే అనమాట. సో బనానా కాబట్టి వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ సాబుదానా అనేది బాడీకి కూల్ చేస్తుంది కాబట్టి బేబీస్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఫైనల్గా బేబీస్కి సర్వ్ చేయడం అనమాట. సో థర్డ్ రెసిపీ వచ్చేసి నేనైతే ఇక్కడ సపోటా తీసుకున్నాను అనమాట. సపోటా అయితే మంచిగా పీల్ తీసేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ అయితే రిమూవ్ చేసేసి మంచిగా స్మాష్ అయితే చేసుకోవాలి అనమాట. సో బేబీస్కి బ్యాలెన్స్గా డైట్ పెట్టాలి, ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మాత్రం సో ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి. చాలా బాగా ఉంటాయి అండ్ బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుందనమాట. సో ఇప్పుడైతే స్మాష్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే బేబీస్కి ఇండైరెక్ట్గా మనం ఫ్రూట్స్ అయితే అలవాటు చేస్తామన్నమాట, తినను అని మారం చేసినప్పుడు. సో ఇప్పుడైతే నేనైతే ప్యాన్ తీసుకొని గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే 1 cup వరకు అయితే వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను 1 cup. సో 2 మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 2 minutes వరకు అయితే మంచి రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే కౌ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట 1 cup వరకు. సో మీ ఇష్టం కౌ మిల్క్ అయినా బఫెలో మిల్క్ అయినా ఏదైనా యాడ్ చేసుకోండి. సో టెక్స్చర్ అనేది మంచిగా ఇలా వస్తుందన్నమాట. సో అటు ఇటు అవుతే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. కొంచెం థిక్నెస్ అయితే రావాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి నట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ జింజర్ పౌడర్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకున్నాను. టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే నేను ముందు ఏదైతే స్మాష్ చేసుకున్న సపోటా ఉందో దాని అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా బేబీస్కి సర్వ్ చేయడం అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా పిన్ అయితే చేయండి. సో ఈజీ టు కుక్ అండ్ ఈజీ టు సర్వ్ అనమాట. సో మన 4th రెసిపీ వచ్చేసి చాలా అంటే స్పెషల్ రెసిపీ అండి. బేబీస్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. చాలా మల్టీవిటమిన్స్, మినరల్స్, కాల్షియం ఉంటుంది అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ముందైతే నేనైతే మిల్క్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కౌ మిల్కే తీసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచీ అయితే యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయితే అవ్వాలన్నమాట.
1 కప్ వరకు అయితే ఓట్స్ అయితే తీసుకున్నాను. బేబీస్కి అయితే ఓట్స్ అనేది చాలా మంచిదన్నమాట. సో చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ టమ్మీ ఫుల్గా కూడా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేనైతే 2 డేట్స్ తీసుకుంటున్నాను. స్వీట్ పొటాటో బాయిల్ చేసుకున్నాను అనమాట. అదైతే ఆఫ్ అయితే తీసుకుంటున్నాను. 2 మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ముందు మనం ఏదైతే తీసుకున్నామో దాంట్లో అయితే మనము స్వీట్ పొటాటో అండ్ డేట్స్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇది కొద్దిగా మంచిగా మిక్స్ అయ్యే వరకు అయితే మిక్స్ చేస్తూ ఉండాలి. సో కొద్దిసేపు అయితే మిక్స్ అయితే చేస్తున్నాను. సో స్వీట్ పొటాటో అనేది వెయిట్ గెయిన్కి యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా ఫైనల్లీ టెక్స్చర్ అయితే ఇలా అయ్యిందనమాట. సో ఇప్పుడైతే కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేసుకొని మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు అయితే మిక్స్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా నట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ డేట్స్ వేసాను కాబట్టి బెల్లం అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా క్విక్గా కూడా అయిపోతాయి అన్నమాట. సో ఇదే అండి మన ఈరోజు రెసిపీస్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.